అదేవిధంగా ఈ ట్యాంపరింగ్ విషయం కూడా ఎప్పుడైతే తను ఓడిపోతాను అనుకున్నప్పుడల్లా ఈవీఎం ట్యాంపరింగ్ అనేటువంటి విషయాన్ని దీని మీద తీసుకురావటం అనేది బాగా అలవాటైపోయింది. 2004 ఎలక్షన్స్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గెలిచారు. గెలిచిన తర్వాత వెంటనే మొదలుపెట్టాడు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పి. దాని మీద ఎలక్షన్ కమిషన్ కొట్టిపారేస్తే ఈయన ఈరోజు ఎవరైతే ఈయనకి ఐటీ ఈ ట్యాంపరింగ్ దానికి అడ్వైజర్గా ఉన్నాడు ఆయన వేమూరి హరికృష్ణ ప్రసాద్, ఈయన ఆ రోజు బాంబేలో గోడౌన్లో ఈ ఒక ఈవీఎంని దొంగిలించుకొని రావటం జరిగింది. వచ్చి అందరం దానికోసం ఓ పెద్ద మీడియా సమావేశంలో దాని ముందు ఒక లైవ్ షో లాగా పెట్టేశారు. పెట్టినప్పుడు అది ఎలా ట్యాంపరింగ్ చేయొచ్చో అని చెప్పి చూపిస్తే ఈలోపు వాళ్ళు దొంగతనం చేసినందుకు కేసు పెట్టి శుభ్రంగా పంపించారు, అరెస్ట్ చేసి పంపారు, జైలుకు పంపించారు. అట్లాంటి అంటే ఒక దొంగని ఈవీఎం ట్యాంపరింగ్ దొంగతనం చేసినటువంటి ఈ వేమూరి హరికృష్ణ ప్రసాద్ అనేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి వీళ్ళు దానికి ఐటీ అడ్వైజర్ అట, దేనికి ఈవీఎం ట్యాంపరింగ్ అండ్ ఐటీ దానికి అడ్వైజర్గా వేస్తారు. మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట చెప్పారు, మనకు గుర్తుండే ఉంటుంది. ఈ ఫైబర్ గ్రిడ్ సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఏదైతే ఉందో 500 కోట్ల పైగా ఈ హరికృష్ణ ప్రసాద్ గారికి పెట్టిందని. అదేవిధంగా 149 రూపాయలకి ఇంటికి నెట్వర్క్ ఈ టీవీ కనెక్షన్ అన్నీ ఇస్తామని చెప్పి మోసం చేసినటువంటి దాని మీద కూడా అది ఒక కేసు నడుస్తూ ఉంది. అందుకని ఇన్ని రకాల ఒక దొంగల్ని అంటే ఈ విధమైనటువంటి అబద్ధాలకు చెప్పేటువంటి వాళ్ళని వీళ్ళందరినీ తీసుకొచ్చి తన అడ్వైజరీ కమిటీలో పెట్టుకుంటేనే ఎటువంటి విధానాలకు పాల్పడుతుందనేది. మొన్న 2014లో ఇతను గెలిచాడు కదా, గెలిచినప్పుడు మరి అప్పుడు కూడా ట్యాంపరింగ్ గెలిచాడా? మరి దానికి వాళ్ళు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తను ఓడిపోతేనేమో గెలిచిన వాళ్ళంతా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తారా? తను గెలిస్తేనేమో ప్రజల పాపం మెచ్చి తనకు ఓట్లు వేస్తారా? ఈ విధమైనటువంటి 2 నాలుకల ధోరణి అనేది ఇది మంచిది కానే కాదు. ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగానే చూపి అది జరగటానికి ఎట్టి పరిస్థితుల్లో ట్యాంపరింగ్ జరిగేయటానికి వీలు లేదు. దీని ద్వారా ఈ మెషిన్స్ అట్లాంటివి అని చెప్పి వాళ్ళు చెప్పినా కూడా ఈరోజు హఠాత్తుగా వచ్చే ఇంక సంవత్సరం ఎలక్షన్స్ ఉంటే అదేవిధంగా ఈ ట్యాంపరింగ్ విషయం కూడా ఎప్పుడైతే తను ఓడిపోతాను అనుకున్నప్పుడల్లా ఈవీఎం ట్యాంపరింగ్ అనేటువంటి విషయాన్ని దీని మీద తీసుకురావటం అనేది బాగా అలవాటైపోయింది. 2004 ఎలక్షన్స్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గెలిచారు. గెలిచిన తర్వాత వెంటనే మొదలుపెట్టాడు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పి. దాని మీద ఎలక్షన్ కమిషన్ కొట్టిపారేస్తే ఈయన ఈరోజు ఎవరైతే ఈయనకి ఐటీ ఈ ట్యాంపరింగ్ దానికి అడ్వైజర్గా ఉన్నాడు ఆయన వేమూరి హరికృష్ణ ప్రసాద్, ఈయన ఆ రోజు బాంబేలో గోడౌన్లో ఈ ఒక ఈవీఎంని దొంగిలించుకొని రావటం జరిగింది. వచ్చి అందరం దానికోసం ఓ పెద్ద మీడియా సమావేశంలో దాని ముందు ఒక లైవ్ షో లాగా పెట్టేశారు. పెట్టినప్పుడు అది ఎలా ట్యాంపరింగ్ చేయొచ్చో అని చెప్పి చూపిస్తే ఈలోపు వాళ్ళు దొంగతనం చేసినందుకు కేసు పెట్టి శుభ్రంగా పంపించారు, అరెస్ట్ చేసి పంపారు, జైలుకు పంపించారు. అట్లాంటి అంటే ఒక దొంగని ఈవీఎం ట్యాంపరింగ్ దొంగతనం చేసినటువంటి ఈ వేమూరి హరికృష్ణ ప్రసాద్ అనేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి వీళ్ళు దానికి ఐటీ అడ్వైజర్ అట, దేనికి ఈవీఎం ట్యాంపరింగ్ అండ్ ఐటీ దానికి అడ్వైజర్గా వేస్తారు. మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట చెప్పారు, మనకు గుర్తుండే ఉంటుంది. ఈ ఫైబర్ గ్రిడ్ సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఏదైతే ఉందో 500 కోట్ల పైగా ఈ హరికృష్ణ ప్రసాద్ గారికి పెట్టిందని. అదేవిధంగా 149 రూపాయలకి ఇంటికి నెట్వర్క్ ఈ టీవీ కనెక్షన్ అన్నీ ఇస్తామని చెప్పి మోసం చేసినటువంటి దాని మీద కూడా అది ఒక కేసు నడుస్తూ ఉంది. అందుకని ఇన్ని రకాల ఒక దొంగల్ని అంటే ఈ విధమైనటువంటి అబద్ధాలకు చెప్పేటువంటి వాళ్ళని వీళ్ళందరినీ తీసుకొచ్చి తన అడ్వైజరీ కమిటీలో పెట్టుకుంటేనే ఎటువంటి విధానాలకు పాల్పడుతుందనేది. మొన్న 2014లో ఇతను గెలిచాడు కదా, గెలిచినప్పుడు మరి అప్పుడు కూడా ట్యాంపరింగ్ గెలిచాడా? మరి దానికి వాళ్ళు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తను ఓడిపోతేనేమో గెలిచిన వాళ్ళంతా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తారా? తను గెలిస్తేనేమో ప్రజల పాపం మెచ్చి తనకు ఓట్లు వేస్తారా? ఈ విధమైనటువంటి 2 నాలుకల ధోరణి అనేది ఇది మంచిది కానే కాదు. ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగానే చూపి అది జరగటానికి ఎట్టి పరిస్థితుల్లో ట్యాంపరింగ్ జరిగేయటానికి వీలు లేదు. దీని ద్వారా ఈ మెషిన్స్ అట్లాంటివి అని చెప్పి వాళ్ళు చెప్పినా కూడా ఈరోజు హఠాత్తుగా వచ్చే ఇంక సంవత్సరం ఎలక్షన్. అదేవిధంగా ఈ ట్యాంపరింగ్ విషయం కూడా ఎప్పుడైతే తను ఓడిపోతాను అనుకున్నప్పుడల్లా ఈవీఎం ట్యాంపరింగ్ అనేటువంటి విషయాన్ని దీని మీద తీసుకురావటం అనేది బాగా అలవాటైపోయింది. 2004 ఎలక్షన్స్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గెలిచారు.
గెలిచిన తర్వాత వెంటనే మొదలుపెట్టాడు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పి. దాని మీద ఎలక్షన్ కమిషన్ కొట్టిపారేస్తే ఈరోజు ఎవరైతే ఈయనకి ఐటీ ఈ ట్యాంపరింగ్ దానికి అడ్వైజర్గా ఉన్నాడు ఆయన వేమూరి హరికృష్ణ ప్రసాద్, ఈయన ఆ రోజు బాంబేలో గోడౌన్లో ఈ ఒక ఈవీఎంని దొంగిలించుకొని రావటం జరిగింది. వచ్చి అందరం దానికోసం ఓ పెద్ద మీడియా సమావేశంలో దాని ముందు ఒక లైవ్ షో లాగా పెట్టేశారు. పెట్టినప్పుడు అది ఎలా ట్యాంపరింగ్ చేయొచ్చో అని చెప్పి చూపిస్తే ఈలోపు వాళ్ళు దొంగతనం చేసినందుకు కేసు పెట్టి శుభ్రంగా పంపించారు, అరెస్ట్ చేసి పంపారు, జైలుకు పంపించారు. అట్లాంటి అంటే ఒక దొంగని ఈవీఎం ట్యాంపరింగ్ దొంగతనం చేసినటువంటి ఈ వేమూరి హరికృష్ణ ప్రసాద్ అనేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి వీళ్ళు దానికి ఐటీ అడ్వైజర్ అట, దేనికి ఈవీఎం ట్యాంపరింగ్ అండ్ ఐటీ దానికి అడ్వైజర్గా వేస్తారు. మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట చెప్పారు, మనకు గుర్తుండే ఉంటుంది. ఈ ఫైబర్ గ్రిడ్కి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఏదైతే ఉందో 500 కోట్ల పైగా ఈ హరికృష్ణ ప్రసాద్ గారికి ఎట్టబెట్టిందని, అదేవిధంగా 149 రూపాయలకి ఇంటికి నెట్వర్క్ ఈ టీవీ కనెక్షన్ అన్నీ ఇస్తామని చెప్పి మోసం చేసినటువంటి దాని మీద కూడా అది ఒక కేసు నడుస్తూ ఉంది. అందువల్ల ఇన్ని రకాల ఒక దొంగల్ని అంటే ఈ విధమైనటువంటి అబద్ధాలకు చెప్పేటువంటి వాళ్ళని వీళ్ళందరినీ తీసుకొచ్చి తన అడ్వైజరీ కమిటీలో పెట్టుకుంటేనే ఎటువంటి విధానాలకు పాల్పడుతుందనేది మొన్న 2014లో ఇతను గెలిచాడు కదా, గెలిచినప్పుడు మరి అప్పుడు కూడా ట్యాంపరింగ్ చేసే గెలిచాడా? మరి దానికి వాళ్ళు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తను ఓడిపోతేనేమో గెలిచిన వాళ్ళంతా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తారా? తను గెలిస్తేనేమో ప్రజల పాపం మెచ్చి తనకు ఓట్లు వేస్తారా? ఈ విధమైనటువంటి 2 నాలుకల ధోరణి అనేది ఇది మంచిది కానే కాదు. ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగానే చూపి అది జరగటానికి ఎట్టి పరిస్థితుల్లో ట్యాంపరింగ్ జరిగేయటానికి వీలు లేదు. దీని ద్వారా ఈ మెషిన్స్ అట్లాంటివి అని చెప్పి వాళ్ళు చెప్పినా కూడా ఈరోజు హఠాత్తుగా వచ్చే ఇంక సంవత్సరం ఎలక్షన్స్ ఉంటే అదేవిధంగా ఈ ట్యాంపరింగ్ విషయం కూడా ఎప్పుడైతే తను ఓడిపోతాను అనుకున్నప్పుడల్లా ఈవీఎం ట్యాంపరింగ్ అనేటువంటి విషయాన్ని దీని మీద తీసుకురావటం అనేది బాగా అలవాటైపోయింది. 2004 ఎలక్షన్స్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గెలిచారు. గెలిచిన తర్వాత వెంటనే మొదలుపెట్టాడు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పి. దాని మీద ఎలక్షన్ కమిషన్ కొట్టిపారేస్తే ఈరోజు ఎవరైతే ఈయనకి ఐటీ ఈ ట్యాంపరింగ్ దానికి అడ్వైజర్గా ఉన్నాడు ఆయన వేమూరి హరికృష్ణ ప్రసాద్, ఈయన ఆ రోజు బాంబేలో గోడౌన్లో ఈ ఒక ఈవీఎంని దొంగిలించుకొని రావటం జరిగింది. వచ్చి అందరం దానికోసం ఓ పెద్ద మీడియా సమావేశంలో దాని ముందు ఒక లైవ్ షో లాగా పెట్టేశారు. పెట్టినప్పుడు అది ఎలా ట్యాంపరింగ్ చేయొచ్చో అని చెప్పి చూపిస్తే ఈలోపు వాళ్ళు దొంగతనం చేసినందుకు కేసు పెట్టి శుభ్రంగా పంపించారు, అరెస్ట్ చేసి పంపారు, జైలుకు పంపించారు. అట్లాంటి అంటే ఒక దొంగని ఈవీఎం ట్యాంపరింగ్ దొంగతనం చేసినటువంటి ఈ వేమూరి హరికృష్ణ ప్రసాద్ అనేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి వీళ్ళు దానికి ఐటీ అడ్వైజర్ అట, దేనికి ఈవీఎం ట్యాంపరింగ్ అండ్ ఐటీ దానికి అడ్వైజర్గా వేస్తారు. మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట చెప్పారు, మనకు గుర్తుండే ఉంటుంది. ఈ ఫైబర్ గ్రిడ్కి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఏదైతే ఉందో 500 కోట్ల పైగా ఈ హరికృష్ణ ప్రసాద్ గారికి ఎట్టబెట్టిందని, అదేవిధంగా 149 రూపాయలకి ఇంటికి నెట్వర్క్ ఈ టీవీ కనెక్షన్ అన్నీ ఇస్తామని చెప్పి మోసం చేసినటువంటి దాని మీద కూడా అది ఒక కేసు నడుస్తూ ఉంది. అందువల్ల ఇన్ని రకాల ఒక దొంగల్ని అంటే ఈ విధమైనటువంటి అబద్ధాలకు చెప్పేటువంటి వాళ్ళని వీళ్ళందరినీ తీసుకొచ్చి తన అడ్వైజరీ కమిటీలో పెట్టుకుంటేనే ఎటువంటి విధానాలకు పాల్పడుతుందనేది మొన్న 2014లో ఇతను గెలిచాడు కదా, గెలిచినప్పుడు మరి అప్పుడు కూడా ట్యాంపరింగ్ చేసే గెలిచాడా? మరి దానికి వాళ్ళు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తను ఓడిపోతేనేమో గెలిచిన వాళ్ళంతా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తారా? తను గెలిస్తేనేమో ప్రజల పాపం మెచ్చి తనకు ఓట్లు వేస్తారా? ఈ విధమైనటువంటి 2 నాలుకల ధోరణి అనేది ఇది మంచిది కానే కాదు. ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగానే చూపి అది జరగటానికి ఎట్టి పరిస్థితుల్లో ట్యాంపరింగ్ జరిగేయటానికి వీలు లేదు. దీని ద్వారా ఈ మెషిన్స్ అట్లాంటివి అని చెప్పి వాళ్ళు చెప్పినా కూడా ఈరోజు హఠాత్తుగా వచ్చే ఇంక సంవత్సరం ఎలక్షన్స్ ఉంటే